టెక్నాలజీ పుణ్యమా అని ఈ మధ్య మనకు అసహనం పెరిగిపోయిందండి. దేనికి ఓపిక పట్టలేని పరిస్థితి వచ్చేసింది. మీరే గమనించండి. ఆకలేస్తే 5 నిమిషాల్లో ఫుడ్ రావాలంటాం. ఏదైనా వస్తువు కావాలంటే వెంటనే అదొచ్చి మన చేతిలో వాలాలంటాం. అసలు టెక్నాలజీ వేగం కారణంగానే మన మైండ్ సెట్ ఇలా తయారైంది. ఇదిగో ఈ మైండ్ సెట్ని పట్టుకునే కంపెనీలన్నీ బిజినెస్ పెంచుకుంటున్నాయి. క్విక్ కామర్స్ అంటే ఇదే మరి. బ్లింకిట్లు, ఇన్స్టామార్ట్లు ఇదే చేస్తున్నాయి. కస్టమర్ ఇలా అనుకోగానే అలా వస్తువుల్ని తెచ్చి అతని ముందు పడేస్తున్నాయి. కానీ ఈ సర్వీసుల్లో కోరినవన్నీ దొరకవు. కానీ అన్నీ దొరికే అమెజాన్ సంగతి ఏంటి? అది సేమ్ డే డెలివరీ దగ్గరే ఆగిపోయిందా? లేదండి. ఇప్పుడు అమెజాన్ కూడా క్విక్ కామర్స్లోకి వచ్చేసింది. కస్టమర్ ఏది కొన్నా జస్ట్ ఒక్క అరగంటలో డెలివరీ చేసేస్తుందట. పైగా ఒకటో రెండో సిటీల్లో కాదు, దేశం మొత్తం ఎక్కడైనా డెలివరీ చేస్తుందట. అఫ్కోర్స్ ప్రస్తుతం యుఎస్ వరకే అనుకోండి. కానీ ఇది ఎలా సాధ్యం? అమెజాన్ అరగంట టైంని ఎందుకు ఎంచుకుంది? ఈ స్పీడ్ డెలివరీ ట్రెండ్ విశేషాలేంటో చూద్దాం. మీరు ఏది కోరినా సరే పే చేస్తే అరగంటలో ఆ వస్తువు మీ దగ్గర ఉంటుంది. ఇది అమెజాన్ వాళ్ళ తాజా ప్రకటన. ఈ 30 నిమిషాల డెలివరీ నిజంగా ఈ కామర్స్లోనే ఒక సంచలనం అంటున్నారు. అదేంటి, ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ సర్వీసులు మనకు ఉన్నాయి కదా, అరగంట డెలివరీ ఏం గొప్ప అని అనకండి. 10 మినిట్ డెలివరీ సర్వీసుల విషయంలో వస్తువులు లిమిటెడ్, కానీ అమెజాన్ అలా కాదు కదా. అది పిన్ నుంచి ఫ్రిడ్జ్ దాకా, టిష్యూ పేపర్ నుంచి టీవీ దాకా ఏదైనా డెలివరీ చేయగలదు. పైగా దేశం మొత్తం డెలివరీ చేస్తానంటోంది. అందుకే ఇది విశేషం అనుకోవాలి. రిటైల్ రంగాన్నే మార్చేలా ఉన్న అమెజాన్ కొత్త ఎత్తుగడలో అరగంట టైం అనేదే అసలు కీలకం. ఎందుకో తెలియాలి అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళక తప్పదు. ఈ స్పీడ్ డెలివరీ గోల ఎప్పుడు మొదలైందో తెలుసా? 2-3 ఏళ్ల క్రితం. అప్పట్లో 10 మినిట్ డెలివరీ అనే మాట బాగా వినిపించేది. మనకు ఇండియాలో బ్లింకిట్, బిగ్ బాస్కెట్ మాదిరిగానే అక్కడ విదేశాల్లో గోపఫ్, గెటిల్ లాంటి క్విక్ కామర్స్ స్టార్టప్స్ పాపులర్ అయ్యాయి. గోపఫ్ అనేది అమెరికాకి చెందిన సర్వీస్. ఇది కస్టమర్లకి స్నాక్స్, డ్రింక్స్, కిరాణా వస్తువులు, మెడిసిన్స్ లాంటివి నిమిషాల్లో డెలివరీ చేయడం మొదలుపెట్టింది. అయితే మొదట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేసినప్పటికీ ప్రస్తుతానికి దీని సర్వీసులు యుఎస్, యూకేలో మాత్రమే పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన మరో క్విక్ కామర్స్ సర్వీస్ గెటిర్. ఇది బేసిక్ గా టర్కీ దేశానికి చెందినది. టర్కిష్ భాషలో గెటిర్ అంటే తీసుకురావడం అని అర్థం. అందుకే ఆ పేరు పెట్టారు. 10 నుండి 15 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంలో ఇది ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్వీసులన్నీ మానుకొని టర్కీ వరకే పరిమితమైంది. ఇవి మాత్రమే కాదు, జర్మనీలో ఫ్లింక్, యూకేలో జాప్, లాటిన్ అమెరికాలో రప్పీ టర్బో, మిడిల్ ఈస్ట్ లో టలబట్ మార్ట్, సింగపూర్ లో గ్రాబ్ మార్ట్. ప్రపంచం అంతటా ఇలా క్విక్ కామర్స్ సర్వీసులు చాలానే మొదలయ్యాయి. మొదట్లో ఇవన్నీ రెచ్చిపోయాయి. ఆర్డర్ ఇస్తే చాలు 10 నిమిషాల్లో మీ డోర్ బెల్ కొట్టేస్తామంటూ హడావిడి చేశాయి. ఈ క్విక్ కామర్స్ అనే కొత్త ట్రెండ్ బాగా కలిసొచ్చేలా ఉందని ఇన్వెస్టర్లు ఈ కంపెనీల మీద వేల కోట్లు కుమ్మరించారు. కానీ జరిగేదేంటి? 2024 చివరికి వచ్చేసరికి ఈ కంపెనీలు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా దివాలా తీశాయి, కొన్ని వేరే కంపెనీల్లో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని నిలిచి ఉన్నప్పటికీ మంచి లాభాలతో నడుస్తున్నవి తక్కువ. ఇండియాలో కూడా మనకి కొన్ని పాపులర్ క్విక్ కామర్స్ సర్వీసులు ఉన్నాయి. బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ కూడా పైకి ఏదో నడుస్తున్నాయి, కానీ అద్భుతమైన లాభాలు మాత్రం తెచ్చుకోలేకపోతున్నాయన్నది నిజం. ఎందుకో తెలుసా? 10 నిమిషాలన్నదే అసలు కీలకం. చాలాసార్లు ఒక వస్తువు అమ్మితే వచ్చే లాభం కంటే ఆ వస్తువుని 10 నిమిషాల్లో ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది వీళ్ళకి. అందుకే ఈ స్పీడ్ని తట్టుకోలేక, నష్టాలు భరించలేక క్విక్ కామర్స్ సర్వీసులు చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తమ రేంజ్ని తగ్గించుకొని లిమిటెడ్ లాభాలతో నెట్టుకొస్తున్నాయి. అందుకే ఇప్పుడు అమెజాన్ 10 నిమిషాలు అంటూ తొందరపడకుండా 30 నిమిషాల్ని టార్గెట్ టైంగా ఎంచుకుంది. చిన్న చిన్న క్విక్ కామర్స్ సంస్థలకి లేని గొప్ప సౌకర్యాల్ని బేస్ చేసుకొని సక్సెస్ సాధిస్తానని అంటోంది. చూద్దాం మరి అమెజాన్ అన్నమాట నిలబెట్టుకుంటుందో లేక అందరిలా ఫెయిల్ అవుతుందో.